హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఇష్టమైన యాపిల్ జామ్‌ని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు డెఫినెట్‌గా నా వేలో ట్రై చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడుతూ తింటారు. బ్రెడ్‌కైనా, చపాతీకైనా అప్లై చేసుకొని తినేయొచ్చనమాట. ముందుగా ఈ యాపిల్ జామ్ కోసం అయితే నేనిక్కడ 4 యాపిల్స్‌ని తీసుకున్నానండి. యాపిల్స్ కొంచెం గట్టిగా ఉండేవి తీసుకున్నాండి, మెత్తగా ఉండకుండా. ఆ తరువాత ఈటిని వాష్ చేసేసుకొని పైన తొక్కంతా తీసేసుకోవాలండి. ఇలా తొక్క తీసుకున్న తర్వాత సగానికి కట్ చేసేసుకొని లోపల గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. గింజలు తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ యాపిల్ ముక్కలన్నీ కూడా. మీరు ఎక్కువ జామ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని ఎక్కువ యాపిల్స్‌ని తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 యాపిల్స్‌ని తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ యాపిల్ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. నేనిక్కడ యాపిల్ జామ్ కలర్ కోసం ఒక చిన్న బీట్రూట్ ముక్కను తురుముకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్‌ని వేసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా మెత్తగా అయ్యే వరకు ఒక 5, 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. వాటర్ వేసాం కదా! ఆ వాటర్ అంతా కూడా చక్కగా యాపిల్ ముక్కలకు అబ్జర్బ్ అయిపోయి చాలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దండి. ఈ యాపిల్ ముక్కల్ని చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చాలా పేస్ట్ లాగా చేసుకొని, ఈ పేస్ట్ అయితే నాకు ఒక కప్పు వరకు అయిందనమాట. సో, ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ యాపిల్ పేస్ట్‌ని వేసుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ యాపిల్ పేస్టు ఒక 3, 4 నిమిషాల పాటు బాగా సిమ్‌లో పెట్టుకొని ఉడికించిన తర్వాత ఒక కప్పు యాపిల్ పేస్ట్‌కి హాఫ్ కప్పు షుగర్‌నైతే తీసుకున్నానండి. మీకు షుగర్ నచ్చకపోతే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనిక్కడ షుగర్‌ని వేసుకున్నాను. వేసుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ షుగర్ వేయగానే కొంచెం నీరులాగా వస్తుంది. ఆ తర్వాత చిక్కబడుతుందండి. ఇలా కొంచెం చిక్కబడుతున్నప్పుడు ఇందులోకి కొంచెం పావు స్పూను సాల్ట్ కూడా వేసుకొని బాగా దగ్గరుండి గరిటెతో కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలండి. ఈ జామంతా అయ్యే వరకు కూడా కంటిన్యూయస్‌గా గరిటెతోనే కలుపుతూ ఉండాలండి. ఇలా కొంచెం బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వలన ఎటువంటి పులుపేమి ఉండదండి జామ్ అనేది. సో, పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం నిమ్మరసం పిండుకొని బాగా దగ్గరగా కలుపుకోవాలి. సో, ఇలా అయితే సరిపోయిద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీస్తున్నాను. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 1 మంత్ పాటు చక్కగా వాడుకోవచ్చండి. సో, చూసారు కదా! మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండండి. యాపిల్ జామే కాదు, ఇలా ఏ ఫ్రూట్స్‌తోనైనా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా, ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. దీన్ని బ్రెడ్ పైన కానీ, చపాతీ పైన కానీ పెట్టి ఈవినింగ్ టైంలో కానీ, లేదంటే బ్రేక్‌ఫాస్ట్ టైంలో కానీ పెట్టిచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి. నేనిక్కడ పెడుతుంటే మా పాప కూడా బ్రెడ్ పైన జామ్‌ని అప్లై చేస్తుందనమాట. నేనే పెడతాను మమ్మీ అనేసి. సో, చూసారు కదండీ! ఇది ఈరోజు వీడియో. మరి వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేసి కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి మల్లీశ్వరి స్మార్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్.